11 సీట్లు ఉన్న నువ్వు ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చామా చెప్పు? ఎవరో ఏదో అడిగారు ఇచ్చేసామా అంటే నిజమే కదా? అది ఏదో మాటలు జరిగాయా లేదా అని తర్వాత పక్కన పెడదు. లాస్ట్ టైం మీరు కేసీఆర్ గారిని గెలిచినప్పుడు కూడా దాని గురించి మాట్లాడారు అని ఉంది. మీరు ఇచ్చేసారా? అది నిజమైతే ఇది నిజం, మీరు ఇవ్వలేదు అంటే ఇది నిజం కాదు. ఇదంతే కదా మరి. మీరు మాట్లాడుకున్నంత మాత్రాన అది ఇచ్చేయాల్సినంత అవసరం లేదు. అదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ అప్పట్లో. దాని మీద పోలవరం గురించి, ఆ ముంపు మండలాల గురించి అవి అటు ఇటు మారడానికి అవకాశం ఉంది. సో దీని మీద ఒక డెసిషన్కి రావాల్సింది ఇరు, ముఖ్యంగా చెప్పాల్సింది పార్టీలు కాదు, అక్కడ ప్రభుత్వాలు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటేనే మనకి రావాల్సింది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది పైనుంచి వచ్చే వాటర్ ఇక్కడ మనం వాడుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర నుంచే సముద్రంలో కలుస్తాయి. పైన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మనం గొడవలు పడుతూ కూర్చుంటే ఎంతవరకు సమమవుద్ది? మీలాగా ఆర్థిక లావాదేవీల కోసము, ముఖ్యంగా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసము, లేదంటే కనుక హైదరాబాద్లోనో లేదంటే ఇంకొకటో మీకు ఏదైనా పెట్టుబడుల రూపంలోనో, ఎలాగో ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టుబడుల విషయంలో మొత్తం మింగేశారు, అన్ని ఇక్కడికి మింగా ఇచ్చారు మొత్తం అన్ని. ఇప్పుడు కూడా అదే పని చేస్తే అలాగా? ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పెట్టుబడులు రావాలి, అద్భుతమైనటువంటి నగరాలు రావాలి. హైదరాబాద్లో హైటెక్ సిటీ లాంటి కట్టినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలి. వచ్చే కంపెనీలే మీరు దొబ్బెట్టేస్తారు, మళ్ళీ అవి కూడా రాను. ఇకపోతే పక్క వాళ్ళతో గొడవపడి వాళ్ళకి మనకి మధ్యలో పొల్లలు పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేస్తుందని అనుకోవచ్చు. మన తెలంగాణలో నారా చంద్రబాబు నాయుడు గారు టూర్ నిజంగా చూసారా? ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక సీఎం తెలంగాణలో ఏ స్థాయిలో ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు అనేది నిన్న చంద్రబాబు నాయుడు గారిని చూస్తే తెలిసింది. మొన్న ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి విజయంలో నిజంగా కొంత పర్సంటేజ్ మాత్రం తెలుగుదేశం బ్యాక్ ఎండ్ నడిపినటువంటి విధానం, వాళ్ళు పోటీ చేయకుండా, ఎవరికి మద్దతు ఇవ్వకుండా, ఎన్డీఏ కూటమితో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తామని తెలిసినా కూడా మళ్ళీ తెలంగాణలో మాత్రం మద్దతు ఇవ్వకుండా న్యూట్రల్గా ఉండి అక్కడ ఉన్నటువంటి నాయకులు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కావచ్చు, కొంత వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళ గెలుపుకి ప్రయత్నం చేయించిన వాళ్ళలో తెలుగుదేశం బ్యాక్ ఎండ్ వర్క్ చేసింది అంటలో ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే ఆ టైంలో మనం చూసాం చాలా క్లియర్గా. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని బహిరంగ సభల్లో వీటిల్లో కూడా చాలా క్లియర్గా తెలుగుదేశం జెండాలు కనిపించాయి. తెలంగాణలో కూడా రేపు తెలుగుదేశం పార్టీ రాబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు చాలా బలంగా. ఎందుకంటే గతంలో 2 సార్లు కూడా పోటీ చేయకుండా ఉండిపోయింది. ఈసారి మాత్రం చాలా బలంగా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కూడా ఉమ్మడిగా వెళ్ళే అవకాశాలు త్వరలో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ కూడా పూర్వ వైభవం తెలుగుదేశం పార్టీ రాబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కూడా కొంతమందిని సంప్రదించినట్టుగా తెలుస్తుంది. అలాగో బీఆర్ఎస్ పార్టీ కొంత ఇక్కడ పరిస్థితి తారుమారైపోయింది. ఆ పార్టీకి సంబంధించి అంతా కూడా నాయకులందరూ కూడా బయటికి వెళ్తున్న పరిస్థితి. ఈ టైంలో ప్రత్యామ్నాయంగా అటు కూటమి ఇక్కడే మళ్ళీ బలపడుతుందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ మీద కూడా పెట్టే అవకాశం ఉందా అనేది కూడా చర్చ సాగుతుంది.